ఈ వీడియోలో మనం 9th క్లాస్ హిందీ ఫుట్బాల్ ఈ లెసన్ యొక్క సారాంశం నేర్చుకుందాము. ఫస్ట్ పాయింట్ చూడండి. ఫుట్బాల్ స్కూల్లో మే ఖేలా జాతా హై. ఫుట్బాల్ స్కూళ్ళల్లో ఆడబడుతుండేది, అంటే స్కూల్లో ఫుట్బాల్ ఆడుతూ ఉండేవాళ్ళు. సెకండ్ పాయింట్ చూడండి. లేఖక్ షురూ మే అకేలే ఖేల్తా తా. లేఖక్ అంటే రచయిత, ఈ పాఠం రచించినటువంటి రచయిత గారు మొదట్లో, షురూ మే అంటే ఏంటమ్మా మొదట్లో, అకేలే ఖేల్తా తా అంటే ఒంటరిగా ఆడుతూ ఉండేవాళ్ళు. అకేలే అంటే ఒంటరిగా ఆడుతూ ఉండేవాళ్ళు. బాద్ మే తరువాత, ఉస్నే సీఖాకి అతనేం తెలుసుకున్నాడంటే, యహ టీమ్ కా ఖేల్ హై అంటే ఇది ఒక్కళ్ళుగా ఆడే ఆట కాదు, ఇది ఒక టీమ్గా ఆడేటటువంటి ఆట అని రచయిత గారు తెలుసుకున్నారు. ఫోర్త్ పాయింట్ చూడండి. యహ తాకత్ ఔర్ సావధాని కా ఖేల్ హై. ఇది బాగా శక్తివంతంగా ఆడవలసినటువంటి ఆట మరియు జాగ్రత్తగా ఆడవలసినటువంటి ఆట. చూడండి, సావధాని అంటే జాగ్రత్త, చాలా జాగ్రత్తగా శక్తిని ఉపయోగించి ఆడవలసినటువంటి ఆట. ఫిఫ్త్ పాయింట్ చూడండి. సభీ మిల్ జుల్కర్ ఖేల్నే కా ఖేల్ హై. అందరూ కలిసిమెలిసి ఆడవలసినటువంటి ఆట. ఏక్కి తాకత్ సబ్కి తాకత్ హై. ఇక్కడ తాకత్ అంటే శక్తి అని అర్థం. అంటే ఒకళ్ళ యొక్క శక్తి అంటే ఎవరైతే బాగా బలంగా ఆడతారో అది అందరికీ బలాన్ని ఇస్తుంది, అంటే ఆటకి బలాన్ని ఇస్తుంది అనమాట. అంటే బాగా బలంగా ఈ ఆటని ఆడాలి. ఒకళ్ళ యొక్క శక్తి అందరి యొక్క శక్తి అవుతుంది. ఏక్కి కమజోరీ, ఒకళ్ళ యొక్క బలహీనత అందరి యొక్క బలహీనతగా మారిపోతుంది. కమ్జోరీ అంటే బలహీనత. ఎయిత్ పాయింట్ చూడండి. యహ్ నజర్ కా ఖేల్ హై. ఇది నజర్ అంటే దృష్టి, బాగా కాన్సన్ట్రేట్ చేసి ఆడవలసినటువంటి ఆట. నైన్త్ పాయింట్ చూడండి. ఫుట్బాల్ పర్ అంటే మనం ఇందాక కాన్సన్ట్రేట్ చేసి ఆడాల్సిన ఆట అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మరి దేని మీద దృష్టి ఉంచాలి అంటే ఫుట్బాల్ పర్, సాథియోం పర్, విపక్షియోం పర్, గోల్ పర్ అంటే బాల్ మీద, మన తోటి వాళ్ళ మీద, ఆపోజిట్ టీం వాళ్ళ మీద, గోల్ మీద, లైన్ మీద, సమయ్ పర్ చూడండి, సమయ్ పర్ అంటే సమయం మీద, అప్నే పర్ అంటే మన మీద కూడా నజర్ హోనా హై దృష్టి ఉండాలి. అంటే మనం ఇది వేటి మీద దృష్టి ఉండాలి ఇక్కడ మొత్తం చెప్పడం జరిగింది. 10th పాయింట్ చూడండి. ఇస్మే వైరభావ్ నహీ హోనా చాహియే. ఈ ఆటలో ద్వేషం అనేది ఉండదు, అంటే ఎదుటి వాళ్ళ మీద కోపంతో ద్వేషంతో ఆడకూడదు, స్నేహభావంతోనే మనం ఆట ఆడాలి. నెక్స్ట్ 11వ పాయింట్ చూడండి. హార్ సే సీఖ్నా హై. హార్ అంటే ఓటమి, ఓటమి నుంచి మనం నేర్చుకోవాలి. ఔర్ విజేత పక్షకి మరియు గెలిచిన టీంని ప్రశంసించాలి. ప్రశంసా కర్నా హై ప్రశంసించాలి, ఎవరైతే గెలుస్తారో వాళ్ళని ప్రశంసించాలి. హార్ సే సీఖ్నా హై ఓటమి నుంచి నేర్చుకోవాలి, గెలిచిన వాళ్ళని ప్రశంసించాలి. యహ ఖేల్ ఆపసీ సహయోగ్ కా ఖేల్ హై. మరి ఈ ఆట అందరూ కలిసి పరస్పర సహకారంతోనే ఈ ఆట ఆడాలి. చూడండి, సహయోగ్ అంటే సహకారం, ఒకళ్ళకి ఒకళ్ళు సహకరించుకుంటూ ఆడవలసినటువంటి ఆట.